విచలన పద్ధతిలో అంకగణిత సగటు కనుగొనమని ఒక టేబుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో తరగతులు 0 to 19, 20 to 39, 40 to 59 ప్రతిదీ కూడా 20 చొప్పున పెరుగుతూ వెళ్ళింది. పౌనఃపున్యాలు కూడా ఇవ్వబడినవి. వీటిని బట్టి మనం అంకగణిత సగటు కనుగొనడానికి ఒక టేబుల్ని తయారు చేసుకోవాలి. ఏ విధంగా ఉంటుందంటే ఇది కింద విధంగా చూద్దాం. అంకగణిత సగటులో కొంచెం టేబుల్లో ఎక్కువ కాలమ్స్ వస్తాయి. మొదటిగా తరగతి, అది టేబుల్లోనే ఉంటుంది. నెక్స్ట్ పౌనఃపున్యం ఎఫ్, మధ్య విలువలు, తరగతి యొక్క మధ్య విలువలు ఎక్స్, విచలనం ui, FIUI అంటే పౌనఃపున్యము మరియు విచలనాన్ని మల్టిప్లై చేస్తాం. దీంట్లోని తరగతుల ప్రకారంగా దీని కాలమ్స్ తీసుకుందాం. 0 to 19, 20 to 39, 40 to 59, 60 to 79, 80 to 99, 100 to 119. పౌనఃపున్యాలు 9, 16, 24, 15, 4, 2. మధ్య విలువలు వచ్చి తరగతి ఎగువ దిగువ హద్దులు, దిగువ తరగతి అంతరం మధ్య 2తో భాగించగా అంటే దీని మధ్య సగటు 19 + 0/2 9.5. తర్వాత తరగతి అంతరం 20 కాబట్టి దాని ప్రకారంగా ఇవన్నీ కూడా 29.5. నెక్స్ట్ 49.5 ఇంకొక 20, 69.5 ఇంకొక 20, 89.5 ఇంకొక 20, 109.5, 20 గ్యాప్లో ఉంటాయి. విచలనం అనేది ఎక్కడైతే ఎక్కువ పౌనఃపున్యం ఉందో దాన్ని 0 అవుతుంది. ఆ తర్వాత నుంచి పైకి -1, -2గా, కిందకు 1, 2, 3గా తీసుకుంటాం. FI ఇంటూ UI విచలనం, దీన్ని పౌనఃపున్యంతో హెచ్చవేస్తే 9 రెళ్ళు 18, -18, 16 × 1 -16, 24 సున్నాలు 0, 1 15, 15, 4 రెళ్ళు 8, 2 3 6. Fని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 70 వస్తుంది. మొత్తం అన్ని కూడా ఒకదాని కింద ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే ఈ FIUIని క్యాలిక్యులేట్ చేస్తే -5 వస్తుంది. -16, -18, -34, 15, 8, 23, 6, 29 తీసివేస్తే 5 -5 అవుతుంది. ఇప్పుడు సగటు కనుగొనడానికి సూత్రం A + 1/n × సిగ్మా FIUI × C. ఇక్కడ A అనేది విచలన తరగతి, విచలనం ఏదైతే 0 వస్తుందో దానికి విచలనం తరగతి మధ్య విలువ. ఇక్కడ మనం పట్టిక బట్టి విచలన తరగతి మధ్య విలువను చూద్దాం. ఇక్కడ విచలన తరగతి యొక్క మధ్య విలువ 49.5, ఇది A అవుతుంది. n = 70 మొత్తం పౌనఃపున్యాలు మొత్తం. సిగ్మా FIUI -5 వచ్చింది. C తరగతి అంతరం 0 నుంచి 19 వరకు మొత్తం విలువ 20 అవుతుంది. వీటిని మనము సగటు కనుగొనడానికి ప్రతిక్షేపిస్తే సగటు 49.5 + 1/70 × సిగ్మా FIUI -5 × 20, దట్ ఈజ్ ఈక్వల్ టు
49.5 ప్లస్ 1/70 ఇంటూ -20 ఇంటూ 5 -100 అవుతుంది. 0 0 క్యాన్సిల్. 49.5 మైనస్ 10/7. 10ని మనం 7తో భాగిద్దాం. ఇక్కడ ఒకసారి 3 మిగులుతుంది. పాయింట్ చేస్తే 30 అవుతుంది. 4 సార్లు 28, 2 ఆటోమేటిక్ 0. 2 టైమ్స్ చేస్తే 14 అవుతుంది. దాదాపుగా 49.50 మైనస్ 1.42. దీన్ని తీసేస్తే సగటు సుమారుగా 2 దశాంశాలకి 48.07 లేదా 08కి దగ్గరగా ఉంటుంది సుమారుగా. ఈ విధంగా విచలన పద్ధతిలో మనం అంకగణిత సగటును కనుగొంటాం.